అన్ని సౌకర్యాలు సార్ చేస్తున్నారు. మనకు సార్ అన్ని విధాలు మన వికలాంగులకి. బాపట్ల జిల్లాలోని జమీదారుపేటలో ఒక కంపెనీకి చెందిన సెల్ టవర్ నిర్మిస్తున్నారంటూ ఆ పేట వాస్తవ్యులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఆ సెల్ టవర్ వలన అనేక ఇబ్బందులకు గురవుతున్నామని అన్నారు. ఆ సెల్ టవర్ నుంచి వచ్చే రేడియేషన్ తరంగాల వలన చుట్టుపక్కల నివాసం ఉండే వారికి అనారోగ్యం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు ఆ రేడియేషన్ తరంగాల వలన పలు వ్యాధులకు గురవుతున్నారన్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుని టవర్ను నిర్మించకుండా ఎక్కడైనా ఊరు బయట వేసుకోవాలన్నారు. అటువంటి పరిస్థితులు అది వేయటం వల్ల చుట్టుపక్కల గర్భిణీ స్త్రీలకు కానీ చిన్నపిల్లలు కానీ ఇటువంటి వాళ్ళకి అనారోగ్య పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. అంతకుముందు చరిత్ర చూస్తే కూడా ఈ ఎక్కడైతే టవర్స్ ఉన్నాయో ఆ టవర్స్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రాంతాల వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ అంగవైకల్యమైన దాఖలాలు ఉన్నాయి. కనుక అటువంటి పరిస్థితుల్లో మాకు టవర్ అవసరం లేదు అనేది గ్రామస్తులంతా ఇక్కడికి రావడం జరిగింది. పెద్దలంతా, తర్వాత మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి మాకు ఆ సమస్య నుంచి నివృత్తి చేయాలని చెప్పి జాయింట్ కలెక్టర్ గారికి అర్జీ కూడా ఇవ్వడం జరిగింది. కనుక దయచేసి మన అధికారులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ టవర్ని వేయకుండా ఎక్కడైనా ఊరు బయట వేసే ఈ టవర్ని గ్రామం మధ్యలో వేయకుండా ఉండేట్టుగా చర్య తీసుకోవాలని అర్జీని సమర్పించడం జరిగింది. కనుక ప్రభుత్వ అధికారులు దాని మీద దృష్టి సారించి ఆ సమస్యను లేకుండా ఈ యొక్క మహిళల యొక్క వినతిని ఆలకించి దాన్ని ఆపదలు చేయాలని మేము కోరుతున్నాం.